మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసి మీ బ్లెస్సింగ్స్ అందించినందుకు. థ్యాంక్ యూ. సంతోష్ కుమార్ గారు, యా, రాజ్ ఠాకూర్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. ఈరోజు సింబా సినిమా కార్యక్రమానికి, ప్రారంభ కార్యక్రమానికి మమ్మల్ని పిలిపించినటువంటి ఇక్కడ సోదరుడు, మా ప్రాంతవాసి రాజేందర్ ఈ స్థాయికి వచ్చి చాలా కష్టపడి, ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్తా ఉంటే విన్నాను, ఆయనకు చివరిగా పెట్టుకున్నటువంటి సొంత ఖర్చుల డిపాజిట్ కూడా దీంట్లో పెట్టాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజేందర్ మంచి స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కావాలి, పెద్ద ప్రొడ్యూసర్ కావాలి, మా పెద్దపల్లి జిల్లా మా ఊరికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుతా ఉన్నా. వారితో పాటు మా పెద్దన్న విజయరమణారావు గారు, సోదరుడు సంతోష్ గారు, మా సర్పంచ్ గారు, మా రమేష్ అన్న గారు, మరి ముఖ్యంగా బాలచంద్ర గారు, ప్లీజ్ కమంత డయాస్. వారిని చిన్నప్పుడు చూసామని, వారి యొక్క నిరీక్షణ అనే సినిమా అప్పుడు మేము స్కూల్లో ఉన్నాం కావచ్చు, మీరు నేను అందరం. సోదరుడు యువ కళాకారుడు హీరో శ్రీనాథ్ గారు, మా క్రీడా చైర్మన్ రాజేంద్రన్న గారు, మా ఇంతకుముందు నేను వస్తా ఉంటే మా ఒక సోదరుడు వచ్చి ఈయన పెద్ద విలన్ అన్నాడు. నేను విలన్ కాదు, మంచి ఆర్టిస్ట్ కబీర్ గారు. విలన్లు ఎవరు ఉండరు, మంచి అదొక గొప్ప నటులు. వారి పేరు అనసూయ గారిని నేను ఎప్పుడు టీవీలలో చూస్తూ ఉంటా, డైనమైట్ వేసి పడేస్తూ ఉంటుంది. ఈ సినిమాలో కూడా చూస్తూ ఉన్నా, ఎవరు పడతాను వేసేస్తుంది. సంతోషం తతిమా కళాకారులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా దివి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక మంచి వాతావరణాన్ని సృష్టించేటువంటి వృక్షో రక్షిత రక్షిత అనే ఒక నినాదం కూడా చూసా. పచ్చదనాన్ని, పొల్యూషన్ని కాపాడేటువంటి ప్రయత్నం ఏదైతే ఈరోజు ఉన్నటువంటి పొల్యూషన్లో ఖచ్చితంగా ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ను పాటించాల్సిన ప్రతి ఒక్కరి, ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత. గత ప్రభుత్వం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ చెట్లు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది, అడవుల పెంపక కార్యక్రమం చేస్తూ ఉంది. ఈరోజు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కోట్ల చెట్లు ఈరోజు పెడతా ఉన్నాం. దాంట్లో నేను ఇప్పుడు చిన్న ట్రైన్లో చూసినాను, రామగుండానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీని చూపించినారు. దాంట్లో వచ్చేటువంటి విషవాయుల ద్వారా మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఎంతో శాతం చెప్పింది, 40%, 50%. మా జగపతి బాబు గారు, వారు నాకు మంచి మిత్రులు, ఇక్కడ లేరు. మరి నిజంగా అది నా నియోజకవర్గం. మేము ఇప్పుడు అక్కడ 10 లక్షల చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు పోయిన నెలలో, ఈ నెల ముందు భాగంలో 1,00,000 చెట్లతో నేను, మా సింగరేణి సిఎండి బలరాం నాయక్తో పాటు మా విద్యన మేమందరం కూడా ప్రారంభం చేసాం, మా మంత్రి శ్రీధర్ బాబు గారితో సహా. ఇది దాని కాలక్రమాన్ని ఇంకా పెంచుకుంటూ పోతాం. అందరం కూడా దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క చిత్రం మంచి సందేశంతో పాటు, ఎంటర్టైన్తో పాటు మొత్తం క్రూ అందరికి కూడా ఒక మంచి మైలురాయి కావాలి. ఉన్నత స్థాయిలో ఈ పిక్చర్ను చూడాలి. మా రాజేందర్ ఇంకా 10 పెద్ద సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ, कबीर भाई आप हरियाणा से है, बोले हरियाणा के जाट सॉलिड रहते हैं, आप भी, हम भी ठाकुर है, आपका नाम में सिंह है, तो अगर कभी मौका आया इन्हें 10 सिनेमा बनाने के बाद, सक्सेस होने के बाद, इसके साथ मैं आप जैसा एक रोल करूंगा इसके साथ. धन्यवाद. थैंक यू सो मच. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సమిరెడ్డి గారిని 4 మాటలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సమిరెడ్డి గారు ప్లీజ్ ముందు